ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, వారికి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదించమని, ఎలాంటి ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా చల్లగా ఆశీర్వదించమని తిరుమల తిరుపతి శ్రీవారిని కోరుకున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం నాడు తిరుపతి శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఆయన దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఆయనకు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కొరకు తాను తోటి శాసనసభ్యులు చాలామంది ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. అనేక మంది పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాలామంది కూడా నేడు వ్యక్తిగతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. ఈ రాష్ట్రానికి ఆ దేవదేవుని సంపూర్ణ సహాయ సహకారాలు ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు కావాలని, ఆ విధంగా వారిని ఆశీర్వదించమని స్వామివారిని కోరుకోవడం జరిగిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగమంతా కూడా అతలాకుతలమైపోయి కనీసం 10 రోజుల పాటు ఆహారము నిలువ నీడలేని పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి పట్టుదల, కృషి, వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీ నాయకులు కలిసి పనిచేశారని చెప్పారు. ఇవాళ నుంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందని అన్నారు. భగవంతుని ఆశీస్సులు రాష్ట్రంలో ఉన్న అందరు తెలుగుదేశం వారికి, ఈ దేశంలో ఉన్న అందరూ తెలుగు వారిపైన, ఈ దేశ ప్రధానమంత్రికి, దేశంలో ఉన్న యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరినట్లు మంత్రి ఆనం చెప్పారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు నేను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు చాలామంది కూడా ఇవాళ వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వచ్చి స్వామివారి దర్శనం తీసుకోవడం. ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని మేము ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి. ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగమంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది, కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన సురేఖకు 33 సంవత్సరాలు, పెద్దాపురం చెందిన వీరబాబుతో 4 ఏళ్ల క్రితం వివాహం అయింది. దంపతులిద్దరూ గొడవ పడగా మనస్తాపం చెందిన ఆమె వారి నివసిస్తున్న ఇంట్లో ఉరివేసుకుని సురేఖ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. ఈ సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించామని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. కాకినాడ రూరల్ జిల్లాలో వలసపాకల గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా సోమవారం నాడు కలిశారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించడానికి పిల్లి దంపతుల దగ్గర వచ్చానని ఆయన చెప్పారు. ఒకే కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయని, అలాంటి పార్టీల మధ్య సమస్యలు తలెత్తడం సహజమని అన్నారు. కొంతమంది మధ్యవర్తులు పార్టీల మధ్య చిచ్చుపెట్టి విడతీయడానికి చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. చూడండి సార్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోవిందాపురం గ్రామంలో వరసిద్ధి వినాయకుని నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం నాడు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినని నిర్వాహకులు తెలిపారు. నాయుడు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. శ్రీ 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 వరసిద్ధి వినాయక వారి మహోత్సవం సందర్భంగా
మన యొక్క గ్రామ ప్రజలు పెద్దలు అందరూ ఇంతవరకు సహకరించిన దానికి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి పేరును కూడా మేము ప్రస్తావించలేకపోవడం వల్ల కొంతమంది పేర్లు ఏ విధంగా అయితే మా దగ్గరికి వచ్చిన పేర్లు మాత్రం మేము ప్రస్తావిస్తున్నాము. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొత్తూరు మండలం రాయల గ్రామం ఆవరణలో పంట పొలాలను ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే ఆమె స్పందిస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. 20,000 అన్నారు రైతు భరోసా పిల్లలకి అందరూ ఇంటికి అమ్మబడి అందుకే ఎగ్గట్టినక పైన పోయికలు చెప్పి గెలిచాడు. అబద్ధాలు ఆడి గెలిచాడు. మరి ఏంటంటే జగమంటే పేదోళ్ళు పెద్ద చేసినారు. Please like, share, subscribe our channel.